ప్రభుత్వం మీద విమర్శ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడితే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు అని ఉద్దేశపూర్వకంగా మా వాళ్ల మీద ఆపాదించి వందల మందిని జైళ్లలోకి పంపించి వేల మంది మీద కేసులు పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. మొన్నకు మొన్న మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పీఆర్ఓగా వ్యవహరించినటువంటి శ్రీహరి గారి మీద ఆయనకు ఏ సంబంధము లేకపోయినా ఆయన మీద కూడా ఒక తప్పుడు కేసు బనాయించి ఆయన్ను జైలులోకి పంపించేటువంటి కార్యక్రమం చేయటం జరిగింది. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ. ఇలాంటివి కొన్ని వందలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. 15 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి ఎండీ అయినటువంటి రాధాకృష్ణ గారు మొత్తం మా పార్టీకి సంబంధించిన నాయకులందరి శ్రీమతుల గురించి ఎంత దారుణంగా, ఎంత అసభ్యకరంగా, ఎంత అనాగరికంగా, ఆటవికంగా, దుర్మార్గంగా ఆయన తన ఉలుకు పలుకు అన్నటువంటి రాతల్లో సభ్య సమాజం చీదరించుకునే స్థాయిలో భాష వాడి తన గౌరవాన్ని పాతాళానికి దిగజార్చుకొని మొత్తం మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల శ్రీమతుల మీద, తోబుట్టువుల మీద అత్యంత దారుణమైనటువంటి రాతలు రాస్తే ఆయన కనీసం క్షమాపణ చెప్పకపోగా దాన్ని సమర్థించుకోవటమే కాకుండా ఆయనను అభ్యంతర పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఆయన మీద ఏ చర్యలు తీసుకోకుండా విచ్చలవిడిగా, విశృంఖలంగా ఆయన్ను అలా బరితెగించేటట్టుగా రాష్ట్రం మీదికి వదిలేస్తే ఏ రకమైనటువంటి సంకేతాలు వెళ్తున్నాయి? మమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎంత నీచమైనటువంటి పదభాష ప్రయోగించినా వాళ్లను ఏమీ చెయ్యరు అన్నటువంటి ధీమా వాళ్లకు వచ్చే విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే రాష్ట్రంలో ఈ రోజున ఆకు రౌడీలంతా కూడా పెట్టరేగిపోతున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా 5వ తరగతి కూడా చదవనటువంటి వాడు కూడా పెద్ద రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి మొత్తం అందరికీ కూడా రాజకీయ పాఠాలు నేర్పిస్తూ, అందులో ఆ పాఠాలు ఏంటివిరా అంటే బండబూతులు తప్ప ఇంకొకటి కాదు. ఆ బండబూతుల్ని తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లలోనే పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, వాళ్ళు విపరీతంగా దాన్ని వైరల్ చేయించటము జరుగుతున్నది. ఎక్కడికి వెళ్తున్నది సమాజం? నేను నిజాయితీకి, నిబద్ధతకు కట్టుబడి ఉన్నాను, మా అక్షరమే మీ ఆయుధం అని 25 సంవత్సరాలుగా శుద్ధులు చెబుతున్నటువంటి రాధాకృష్ణ గారు ఈ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనటువంటి భార్యల మీద మాట్లాడినటువంటి మాటలు ఎంత అధిక్షేపించవలసినటువంటి విషయమో అందరూ కూడా అర్థం చేసుకున్నారు. మా మనసులన్నీ కూడా తీవ్రంగా కలత చెందినాయి. కాబట్టి 15 రోజుల క్రితం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో రాధాకృష్ణ గారు వాడినటువంటి పదప్రయోగం మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి చట్ట ప్రకారము కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. అనేక చోట్ల కంప్లైంట్లు తిరస్కరించటం జరిగింది. తీసుకున్నా కూడా దానికి సంబంధించిన రసీదులు ఇవ్వకుండా పోవటం జరిగింది పోలీస్ వ్యవస్థ. అందుకే ఈ రోజున మళ్లీ మొత్తం నాయకులందరూ కలిసి జిల్లా ఎస్పీలందరికీ కూడా ఈ రకంగా రాధాకృష్ణ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అన్నటువంటి డిమాండ్తో ఎస్పీలను కలవటం జరిగింది.